నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సంకల్పం సత్ఫలితాలు ఇస్తున్న ఆక్రమణల తొలగింపు. డిఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ డ్రైవ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. నరసరావుపేటలో ఘనంగా ప్రారంభమైన లోటస్ హీరో షోరూమ్. రిబ్బన్ కట్ చేసి షోరూమ్ను ప్రారంభించిన శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు. షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన లలిత సహస్రనామ కుంకుమ పూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంకల్పం, అధికారుల మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో చిలకలూరిపేట ఆక్రమణల తొలగింపు సత్ఫలితాలనిస్తుంది. పెరిగిన జనాభాతో పాటు విస్తరించని రోడ్లు, ఆక్రమణలతో మరింత కుచించుకుపోయిన ఓవైపు ట్రాఫిక్ సమస్యకు, మరోవైపు వర్షాలు కురిసినప్పుడు ముంపు సమస్యకు కారణంగా నిలిచాయి. ఇదే విషయంపై అధికారుల్లోకి వచ్చిన ప్రత్తిపాటి పుల్లారావు దృష్టి సారించారు. ఈ సమస్యపైనే మున్సిపల్ సమావేశాల్లో సైతం పార్టీలకు అతీతంగా గళమెత్తారు. దీంతో పట్టణంలో 3 నెలల ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే విజయవాడలో సంభవించిన వరదలు, అధికారుల బదిలీలు, ఇతరితర సమస్యలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నూతన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సైతం ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఈ దిశగా ఆక్రమణల తొలగింపు కొనసాగనుంది. కాలువల్లో పొడికలు తీసే పరిస్థితి కూడా లేదని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది గతంలోనే చేతులెత్తేశారు. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన ఆక్రమణలతో లక్షలాది రూపాయలు వెచ్చించి వేసిన కాలువలు ఎక్కడున్నాయో వెతుక్కునే పరిస్థితి నెలకొంది. నరసరావుపేట రోడ్డు నుంచి రిజిస్టర్ కార్యాలయం వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాలువల ఆనవాళ్లు కనిపించవు. మెయిన్ బజార్, కొట్ల బజార్, ఇతర ప్రాంతాల్లో కాలువలపైకి దుకాణాలు ముందుకొస్తుంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో నివాసాల వెనుక భాగంలో కాలువలు ఉండడం వల్ల ఈ ప్రాంతంలోనూ కాలువల్లో పొడికలు తీసే వీల్లేదు. పట్టణంలోని ఏ మూల చూసినా ఎక్కడో చోట కాలువల ఆక్రమణ యథేచ్ఛగా కొనసాగుతుంది. మున్సిపాలిటీలో ఫుట్పాతులు కబ్జాకు గురయ్యాయి. ఎవరికి నచ్చినట్టు వారు నిర్మాణాలు చేపట్టి కాలువలను మూసేశారు. వెరసి వాన పడితే పట్టణ రహదారుల రూపే మారిపోతుంది. కాలువల్లో పొడికలు తీయడానికి వీలు లేకపోవడంతో చిరజల్లుకే పట్టణం ముంపు బారిన పడుతుంది. పట్టణంలో బావులు మాయమయ్యాయి. సత్రాలు ఎక్కడున్నాయో తెలియదు. కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. సర్వీస్ రోడ్డుపైనే దుకాణాలు వెలిశాయి. బావులు ఆక్రమించి శాశ్వత ఇళ్లు వెలిశాయి. సర్వీస్ రోడ్డుపై ఉన్న స్థలం ఆక్రమించారు. మరోవైపు నరసరావుపేట రోడ్లో ఖాళీ స్థలం లేకుండా శాశ్వత దుకాణాలు వెలిశాయి. పట్టణంలో ఎక్కడ ఏ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ దుకాణాలు వెలుస్తున్నాయి. దీంతో కాలువల రూపురేఖలు లేకుండా పోయాయి. అధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఆక్రమణ కట్టడాలు పట్టణ స్వరూపాన్ని మార్చేశాయి. ట్రాఫిక్కు, పారిశుధ్యానికి, ప్రజలకు అన్ని విధాలుగా అనర్థాలకు కారణమవుతున్న ఆక్రమణల తొలగింపుపై అధికారం చేపట్టిన వెంటనే మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దృష్టి సారించారు. ఇటు చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఆక్రమణల తొలగింపుకు మధ్య మార్గాన్ని అనుసరించారు. ఇదే విషయంపై కేబీ రోడ్లో జరిగిన ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశంలోనూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, ఈ క్రమంలోనే కాల్వల్లో పొడికలు తీయడానికి అవసరమైన విధంగా సహకరించాలని సూచించారు. మరోవైపు అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకొని సహకరించడం విశేషం. ఇటీవల పలుమార్లు పట్టణంలో భారీ వర్షాలు కురిశాయి. గతంలో మాదిరిగా ఉంటే పట్టణంలో భారీగా వర్షపు నీరు నిలబడి ఇబ్బంది పడేవారు. కానీ తొలగించిన ఆక్రమణలతో కాలువల్లో పొడికలు తీయడంతో ఎక్కడ వర్షపు నీరు అక్కడే నిలవలేదు. దీంతో ప్రజల్లో కూడా చైతన్యం పెరిగింది. ఆక్రమణల తొలగింపు విషయంలో సహకారం అందజేస్తున్నారు. మొత్తం మీద ఆక్రమణ తొలగింపు సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. చిలకలూరు పట్టణంలోని ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, చిలకలూరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. అందులో భాగంగా దాన్ని సరిచేయడానికి మన పట్టణంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాం.
ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా షాపు వాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము తీసిన తర్వాత కొంతమంది మళ్ళా ముందుకు వస్తున్నారు. అలా రావడానికి లేదు. మేము బౌండరీ లైన్ వేస్తాం. బౌండరీ లైన్ దాటి బయట రావడానికి లేదు. డ్రైన్కి లోపల ఉండాలి కానీ బయట ఎవరు కూడా షాపులు కానీ డ్రైన్ మీద షాపులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇన్ కేసు మేము తీసినాక మళ్ళీ మీరు వచ్చారంటే మాత్రము తప్పకుండా వాళ్ళకి పెనాల్టీలు కూడా వేసే కార్యక్రమం కూడా మొదలు పెడతాం. కాబట్టి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఫ్రీగా వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగా వెళ్ళి వచ్చే విధంగా మేము తయారు చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. రోజు మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా ప్రతి వీధిని కూడా సందర్శిస్తున్నారు. ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ప్రతి వీధిలో ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు ఉన్నా కూడా తీసేస్తున్నాము. ఇది ఇంకా సుమారుగా ఒక 1 మంత్ పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ ముందుకు రావడం మాత్రం కరెక్ట్ కాదు. అలా వస్తే తప్పకుండా వాళ్ళకి పెనాల్టీలు వేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎడ్లపాడు మండలం సంగం గోపాలపురం గ్రామంలో సూఫీ గురువు హజరత్ సైలానీ నక్షబంద్ దియా బాబా రహమతుల్లా అలైహి వారి గురుపీఠం సూఫిధ్యాస ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దువా కార్యక్రమంలో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ నిస్వార్థంగా పేద ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్న కమిటీ వారిని అభినందించారు. అనంతరం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్ రోడ్ నందు గల వసుధా సిల్క్స్ 2వ వార్షికోత్సవం సందర్భంగా షోరూం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాలుగా ప్రజలు మన్ననలు పొందుతున్న యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వసుధా సిల్క్స్ యాజమాన్యం, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన గోపిదేశి త్రివేణి హరికృష్ణ దంపతులకు జన్మించిన కమల పిల్లలకు అత్యవసర వైద్యం నిమిత్తం వరలక్ష్మి ఆసుపత్రి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల రూపాయలకు సంబంధించిన ఎల్ఓసిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నగదుకు సంబంధించిన చెక్కు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సహాయం అందుకున్న సదరు లబ్ధిదారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే పిల్లల వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు తమ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన లోటస్ హీరో షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద షోరూం నరసరావుపేటలో ఏర్పాటు చేయడం, ఈ షోరూం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విలియన్ మర్చ్ అధ్యక్షులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐకాన్ కార్యక్రమంలో సూపర్ బెస్ట్ వైబ్రెంట్ గవర్నర్గా వాసవి క్లబ్ 2004 పల్నాడు జిల్లా గవర్నర్ కొలిశెట్టి సుబ్రహ్మణ్యకు అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనతో పాటు జిల్లాలోని మరో 40 క్లబ్బులకు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రతినిధులకు కొలిశెట్టి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళి సుబ్బారావు, కేబినెట్ జాయింట్ సెక్రటరీ అయితా ప్రసాద్, ఐపీసీ చిలకల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ శ్రీ రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా 204A గవర్నర్ గారైనటువంటి మాకు ఈ జిల్లాకి ఈ సంవత్సర కాలం మొత్తం మేము చేసిన సేవల నిమిత్తం మాకు సుమారు 40 అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డుల సందర్భంలో ఈరోజు మా కేబినెట్ జాయింట్ సెక్రటరీ శ్రీ అయితా పుల్లారావు గారు, అయితా ప్రసాద్ రావు గారు,
ప్లస్ ఆడిటర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్, సేల్ ట్యాక్స్ అకౌంట్స్, అట్లానే శ్రీకాకుళం సుబ్బారావు గారు చిలకలూరుపేట హోమ్ క్లబ్ ప్రెసిడెంట్, అట్లానే మా ఐపీసీ చిలకల చంద్రశేఖర్ గారు, వీరందరూ అవార్డులు మా చేతి మీదుగా తీసుకోవడానికి వచ్చారు. వీరికి ఈరోజు ఐకాన్ ద్వారా వచ్చిన అవార్డులు మేము ప్రదానం చేయడం జరిగింది. ఇది నాకు చాలా శుభ సంతోషం. చిలకలూరుపేటలో గత 22 సంవత్సరాల నుంచి గవర్నర్ అంటూ ఒక్కరు కూడా లేరు. అటువంటిది ఈ 2024 సంవత్సరానికి నేను గవర్నర్గా నిలబడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి చిలకలూరుపేటలో పల్నాడు జిల్లా మొత్తానికి సంవత్సర కాలం పాటు గవర్నర్గా క్లబ్బులో ప్రెసిడెంట్లు, జెడ్సీలు, ఆర్సీలు, ఐపీసీలు అందరూ నాకు సహాయ సహకారాలు అందించారు. వారి సహాయ సహకారాలతోటి ముఖ్యంగా మా ఐదర్ ప్రసాద్ గారు వారి సిస్టమ్ ద్వారా చాలా సేవలు చేశారు. ఈ క్లబ్కి సిఎంఆర్లో పంపించారు. రకరకాల సేవలు వారి ద్వారా మేము వాసవి క్లబ్కి వినియోగించుకున్నాము. మరోసారి వీరికి ఈ సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లానే మా చంద్రశేఖర్ గారు, సుబ్బారావు గారు అందరూ చాలా నాకు తోడ్పడి ఈ సంవత్సరం 2024 సంవత్సరాన్ని పల్నాడు జిల్లాకి చాలా జయప్రదం చేశారు. ఇది వీరందరి విజయం. ఈ సందర్భంగా మా అందరికీ కష్టాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చినటువంటి శ్రీ 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 రవిచంద్రన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ నెల 14, 15 తారీఖుల్లో మదురైలో జరిగినటువంటి వాసవి క్లబ్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాసవి నాయకులకు మరియు సభ్యులకు సేవా కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు అందించినటువంటి వారందరికీ కూడా గుర్తింపు చేస్తూ అవార్డుల ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ అవార్డులను ఈరోజు చిలకలూరుపేటలో జిల్లా 204A గవర్నర్ గారు అయినటువంటి శివసుబ్రహ్మణ్యం గారి ద్వారా మేము స్వీకరించడం జరిగింది. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో శుక్రవారం ఉదయం హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ డ్రైవ్ మల్లమ్మ సెంటర్ నుండి ప్రారంభమై మోర్ సెంటర్ మీదుగా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు డిఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఎవరైనా డ్రైవ్ చేసిన వాటి మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళు కానీ, మైనర్స్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో ఈ 2 వీలర్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మీద జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే మనకి సంభవిస్తున్నటువంటి డెత్స్లో కూడా హెడ్ ఇంజరీ వల్ల జరిగేటువంటి డెత్స్ తాలూకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే ఏవో చిన్న చిన్న కారణాలు అనుకుని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ని ధరించాలి. వాళ్ళ తాలూకా ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ అనేటువంటిది ఎంత మేజర్ రోల్ పాటిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం జరుగుతుందో వాళ్ళ మీద చట్టపరంగా ఏమైతే ఉంటాయో ఆ చర్యలనే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా ఎవరైనా వస్తే వాళ్ళ బైక్స్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని, పోలీసు వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ రోజున పల్నాడు జిల్లా నుంచి ఆల్ పోలీస్ ఈ రోజున గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజున నరసరావుపేట టౌన్లో నరసరావుపేట సబ్ డివిజన్కి సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, సిఐ మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్ పైన ఈ రోజున మరి హెల్మెట్లు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్, మెన్ను, పబ్లిక్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం హెల్మెట్లు ధరించి ఏ రకంగా మనం
ప్రాణాలు కాపాడుకోవాలి. మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ ఎదుటివారి ప్రాణాలను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఈ రోజున ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్లు లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా రైడర్ ఎప్పుడైతే హెల్మెట్లు ధరిస్తారో పిలియన్ రైడర్ కూడా హెల్మెట్లు ధరించినందువల్ల ప్రాణాలు పోవటం అనేది ఉండదు. కాబట్టి ఎందుకో అలసత్వం వల్ల చాలా మంది ఈ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మెసేజ్ని మరి నరసరావుపేట టౌన్లో నరసరావుపేట సబ్ డివిజన్కి సంబంధించిన అందరు పోలీస్ ఆఫీసర్స్ మరి కంకణం కట్టుకొని దీన్ని చేస్తా ఉన్నాం. ప్రజలందరూ దీన్ని గమనించి మరి ఎక్కడి నుంచైనా సరే భవిష్యత్తులో హెల్మెట్లు ధరించండి. అయితే హెల్మెట్లు ధరించకుండా నరసరావుపేట సబ్ డివిజన్లో ఎవరు డ్రైవ్ చేసినా కూడా ఈ రోజు నుంచి భవిష్యత్తులో విపరీతమైనటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది. మీరు హెల్మెట్లు పెట్టేదాకా మీ ప్రాణాలు సురక్షితంగా ఉండేదాకా పోలీసు వ్యవస్థ అనేది గట్టిగా పనిచేస్తుంది. మేము గట్టిగా ఎందుకు పనిచేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాలను కాపాడటం కోసమే పోలీసు వ్యవస్థ గట్టిగా కఠినమైన చర్యలు భవిష్యత్తులో తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని స్థానిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపైనే అన్ని వ్యవస్థలు నడుస్తూ ఉన్నప్పటికీ ఆయన గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే అమిత్ షా మాట్లాడి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మాట్లాడే నైతిక హక్కులు ఉన్నప్పటికీ తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న బీజేపీ అంబేద్కర్ పైన అమిత్ షా వెలుబుచ్చిన విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బి శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, కొండ్రముట్ల నాగేశ్వరరావు, సలికినేడి నాగరాజు, బి రాంబాబు నాయక్, భూపతి వెంకటేశ్వర్లు, ఎం వెంకటేష్ నాయక్, ప్రతిపాటి చిన్న, వెంకట బుల్లోడు, పృథ్వీ, కుంచాల మనోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఇతర దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించుకొని ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతుంటే మరి బీజేపీ నేత అయినటువంటి అమిత్ షా మరి కేవలం ఒక బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి అంబేద్కర్గా భావించి అతన్ని కేవలం ఉద్దేశపూర్వకంగా కూడా ఆయన మాట్లాడిన మాట చూస్తూ ఉండి నిజంగా బీజేపీ నేత అయినటువంటి అమిత్ షాని తక్షణమే నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అమిత్ షాని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము పలు ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక లేకుంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛని హరించిపోయే వాళ్ళం, హక్కుల్ని కలిగి ఉండేవి కాదు. ఈరోజు మనం రాసిన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పలు దేశాల్లో కూడా మెచ్చుకుంటూ ఆయన ఖ్యాతిని మరి వ్యక్తపరుస్తూ గొప్పగా ఆయన గురించి ఎన్నో విగ్రహాలు స్థాపించి ఆయన్ని మెచ్చుకుంటుంటే మరి మన దేశంలో పుట్టి మరి ఈ బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీగా ఉంటూ కూడా మరి ఈ రోజుల్లో మరి ఈ విధంగా ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగా మరి మోడీ ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి ప్రస్తావించాలి. అమిత్ షా పట్ల ఖచ్చితంగా తీవ్ర వైఖరిని మరి అందరూ కూడా పలు ప్రజా సంఘాలు మరి కుల సంఘాలు కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. నువ్వు కేవలం ఒక కుల సంఘాల వారిగా మాట్లాడుతున్నావు తప్పితే ఒక రాజ్యాంగ నిర్మాతకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని చెప్పేసి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామస్మరణ చేయడం ఏమిటని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పడము చాలా బాధాకరంగా ఉంది. దీని పట్ల ఏపీ క్రియ సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేమంటే అమిత్ షా గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడినటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరిస్తున్నారని చెప్పేసి చెప్పడం చాలా విదూరంగా ఉంది. పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడేటువంటి విషయాలు పేపర్లో కానీ ఆయా టీవీలో కానీ ప్రత్యక్షంగా రావడం జరిగింది.
దాన్ని వక్రీకరించి మాట్లాడారని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల్ని కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నం అనేది ఆయన చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలటువంటి బీజేపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల వాళ్ళ సానుభూతి కానీ అలాగే అంబేద్కర్ పట్ల గౌరవం లేదని చెప్పేసి ఈ అభిప్రాయాన్ని మేము క్రీడా సంఘానికి తరఫున వ్యక్తం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్. మరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ గారి ప్రస్తావన తేవడం అది చాలా బాధాకరమైన విషయం. భారత రాజ్యాంగాన్ని చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఉన్న భారతీయ ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా సమానత్వంగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు కల్పించింది రాజ్యాంగమే. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండి ప్రతి ఒక్కరూ నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగమే. నిజం చెప్పాలంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ద్వారానే ఈరోజు మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నారు. మరి అలాంటి మహానుభావుడు పెట్టిన భిక్షని మీరు గౌరవించకపోగా దాన్ని దూషించడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మొన్న జరిగిన పార్లమెంట్లో అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ 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 అని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. ఒక రాజ్యాంగం ద్వారా ఆ ఉన్నతమైన పదవిలో ఉండి అట్లా అనటం ఆయనకి కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం ద్వారా మేలులు పొంది ఆ పదవుల్లో ఉండి అట్లా అవమానించడం తెలుగు జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాజ్యాంగాన్ని అవమానించేవాళ్ళైనా అంబేద్కర్ అవమానించేవాళ్ళైనా మీకు సిగ్గు కనుక ఉంటే ఇక భారతదేశంలో ఉండకూడదని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ద్వారా కదా మీరు ఈ మేలులు ఈ పదవులు పొందింది. అలాంటి దేవుణ్ణి అవమానించడం చాలా బాధాకరం. పెంచిన కరెంట్ ఛార్జీలు మరియు స్మార్ట్ మీటర్స్ ఏర్పాటుపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిపిఎం ఏరియా కార్యదర్శి పేరుపైన వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ రాజమోహన్ రావు, సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్ళూరు బాబురావు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సామాన్య ప్రజలపై కరెంటు ఛార్జీలు రోజు రోజు కూడా పెంచుతూ ఉన్నారు. పాత బాకీలు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వసూలు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి ఇప్పుడున్న మీటర్ పనిచేయట్లేదా? ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈ స్మార్ట్ మీటర్లు అంటే దానికి ఆ మీటర్లు చక్రాలు బాగా తిరిగి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి ప్రభుత్వానికి వచ్చేటువంటి పద్ధతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా 100 రూపాయలు అయ్యే కరెంటుని 1000 రూపాయలు కట్టాలని అనుకోవట్లేదు. ఒకసారి ప్రజలకు వచ్చినటువంటి కరెంటు బిల్లుల యొక్క కాగితాలు చూస్తే అసలు కాల్చినటువంటి యూనిట్ ఎంత, దాని యూనిట్ ఛార్జీ ఎంత, పాత బకాయిలు ఎంత, స్మార్ట్ మీటర్ల ఛార్జీలు ఎంత, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటిది సరిగ్గా ఖర్చు పెడతారనేటువంటి నమ్మకం కూడా లేదు. ఒక పక్కన పేపర్లో మరి కనపడతానే ఉంది. అదాని ఆయన కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఎవరితోటి? ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతోటి. వాళ్ళకి డైరెక్ట్గా లంచాలు ఇచ్చాడని చెప్పి ప్రభుత్వం కోర్టులో కూడా పెట్టారు. లోకేష్ బాబు గారు ఆనాడు అన్ని బహిరంగ సభల్లో గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ భారాలు వేశారు. ఇది బాధుడు ప్రభుత్వం. ఈ బాధుడు ప్రభుత్వాన్ని మన మీద అన్ని రకాల పనులు వేస్తున్నారు. ఈ పనులన్నిటిని కూడా
మా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పలికిస్తామని చెప్పిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి స్మార్ట్ మీటర్లు బిగించబోతే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ సందర్భంగా మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఒకసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏమి హామీలు ఇచ్చారు, ఈ రోజు మీరు అయ్యే హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నారో ఒకసారి ఆత్మహత్య చేసుకోమని అఖిలపక్ష దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో మాత్రం ₹2.54 కొనుగోలు చేసి టారిఫుల్లో మార్పులు తీసుకొచ్చి మరి తాము ఒక్కడి కోసం రాష్ట్ర ప్రజలు అనేటువంటి రీతిలో, అంటే ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా భారాన్ని మోయవలసినటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఒక శాపంగా రాష్ట్ర ప్రజలకు విధిస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ బాబు గారు ఇద్దరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి ఈ మీటర్లని, మీరంతా ఎదురు తిరగండి, మా ప్రభుత్వం రావడంతోనే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తాం. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం లలిత సహస్రనామ కుంకుమ పూజ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దత్తదీక్షలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం ఉంటుందన్నారు. సోమవారం అనగాదేవి వ్రతం ఉంటుందని వారు వివరించారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. వర్గనాశనాయై నమః. ఓం రాజరాజాచ్యుత పద సరోజాయై నమః. చిత్వాది శిక్షణాయై నమః. ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమః. ఓం దుష్టధనుజ సూదనాయై నమః. ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమా. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.